చిరంజీవి రీఎంట్రీ చిత్రాన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడంలో, ఆ చిత్రానికి పబ్లిసిటీ అదరగొట్టడంలో, ఖైదీ నెంబర్ 150 మాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో నిర్మాతగా రామ్ చరణ్ పాత్ర చాలా ఉందనేది కాదనలేని నిజం. ఈ చిత్రానికి మంచి ప్లానింగ్ తో నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న చరణ్ లాభాలు కూడా భారీగానే వెనకేసుకున్నాడు. దీంతో చిరు రీఎంట్రీలో రెండవ చిత్రాన్ని కూడా కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ మీదే చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. తమ బ్యానర్ లో సినిమా చేసుకోవడం అనేది చిరంజీవికి కంఫర్ట్. భారీ బడ్జెట్ చిత్రం కనుక, తన ఏజ్ కూడా పెరిగింది కనుక తనకి వీలైనట్టుగా స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవడానికి సౌలభ్యం ఉంటుంది. అంచేత చిరంజీవి ఈ చిత్రాన్ని కూడా సొంత బ్యానర్ లోనే చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే ఏదో బయట నిర్మాతకి చిరంజీవి వరుసగా రెండో సినిమా ఇచ్చినట్లుగా చరణ్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఇది తన అదృష్టమని, నాన్నగారు తనపై ఉంచిన నమ్మకం పెద్ద గౌరవంగా భావిస్తున్నానని చరణ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. సొంత బ్యానర్ లో సినిమా తీసుకుంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఏంటి కామెడీగా అంటూ యాంటీ ఫ్యాన్స్ చరణ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ రియాక్షన్ కొంచెం ఓవర్ గా ఉన్నా చరణ్ స్టేట్మెంట్ కూడా కాస్త అతిగానే ఉన్నట్టుంది.